CMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరులో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవి అనేది అలంకారం కాదు, ఒక బాధ్యత అని స్పష్టం చేశారు. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని, సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నామని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో పనిచేయడం తమకు గౌరవంగా ఉందన్నారు. పొలిటికల్ బ్యూరో సభ్యురాలిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడుకి, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పదవిని అలంకారంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ పార్టీ మరియు కార్యకర్తల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తామని ఆమె అన్నారు. ఇక ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ టీడీపీలో చేరి 2 ఏళ్లు పూర్తయిందని, క్రమశిక్షణ మరియు గౌరవం ఉన్న ఇటువంటి పార్టీలో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గుర్తించి నాకు ఈ పాలిట్ బ్యూరో సభ్యత్వం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నా మీద నమ్మకంతో 2 సంవత్సరాల్లో ఇంత పెద్ద బాధ్యతని నా మీద ఉంచినందుకు తప్పకుండా పార్టీకి ఎటువంటి సేవలైనా అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాము. ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ అని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పటి వరకు మేము రాజకీయాల్లోకి రాకముందు సేవ చేస్తుండే వాళ్ళమి, రాజకీయాల్లోకి వచ్చినాక కూడా అప్పుడు 10 మందికి చేస్తే ఇప్పుడు కొన్ని వేల మందికి, లక్షల మందికి సేవ చేయొచ్చు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం మేము. అది ఆ సేవని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద పదవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా నాకు ఇచ్చిన పదవికి ఆయన నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ పదవికే ఒక గౌరవం తెస్తానని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సహకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ పదవికి గౌరవం తెస్తానని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం అందరం చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి పెద్దలు అందరూ కూడా మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, రేపే మన 33% రిజర్వేషన్ ఉమెన్ బిల్ కూడా పెట్టబోతున్నారు. అలాంటిది నెల్లూరు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా నన్ను పాలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎంపిక చేసుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం. అదేవిధంగా మనకి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి పెద్దలు అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి, సంక్షోభం నుంచి సంక్షేమం వైపు తీసుకెళ్తూ అడుగులకు ముందుకు వేస్తున్న సమయంలో ఎంతోమందికి, పేద ప్రజలకి అండగా ఉండడానికి ఈ ప్రభుత్వం కష్టపడి ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా చిన్నాభిన్నమైపోయిన ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటూ ఎక్కడ ఏ అవకాశం దొరికినా దెబ్బతిన్న యువతకి అండగా నిలవాలని ప్రతి దగ్గర కూడా అడుగులేస్తూ ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో వైఫల్యతను పక్కన పెట్టి ఈరోజు మనం వేస్తున్న అడుగుల్ని కూడా ఛిద్రం చేయాలని ఒకే ఒక లక్ష్యంతో ఈరోజు మీరందరూ చూసే ఉంటారు, లోకేష్ బాబు గారు ఒక జ్యువెల్ దిన్నెలో ఎంతో యువతకి డిఫెన్స్ మీద అది తీసుకొని వచ్చారు. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అలాగే సాగర డిఫెన్స్ అనే ఒక ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది, ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా దానివల్ల మత్స్యకారులు ఎంతో లాభపడతారు. ఈ రోజుల్లో మత్స్యకారులు అందరూ కూడా వేటకి వెళ్ళటం లేదు, వాళ్ళ బిడ్డలు చదువుకొని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని చెప్పే ఒక ఉద్దేశంతో మత్స్యకారులకి అందుబాటులో ఉండే విధంగా ఇవన్నీ చేశారు. దాన్ని
వ్యతిరేకిస్తూ ఈరోజు మనమేదో మత్స్యకారులకి మన ప్రభుత్వం అండగా లేనట్టు చూసారు. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిపోయిన విధానం, మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తామని చెప్పి. కానీ ఇలా ఎవరు కూడా భయపడి పారిపోరు. ఎందుకంటే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్కి ఈరోజు లోకేష్ బాబు మీద నమ్మకం ఉండి ఈ మాదిర వేల కోట్లు లక్షల కోట్లు మనకి ఫ్యాక్టరీస్ పెట్టడానికి ఇక్కడికి వస్తుంటే వీళ్ళు చెప్పిందంతా నమ్మి ఎవరు వెళ్ళిపోరు. అది వాళ్ళు మర్చిపోతున్నారు. మనం చెప్తే దానివల్ల ఎవరో ఆగిపోతారు అని అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరూ మంత్రులైతేనేమి, ముఖ్యమంత్రి గారు అయితేనేమి, లోకేష్ బాబు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరం కూడా మత్స్యకారుల మీదే మనం పనిచేస్తూ మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వం పుట్టినిల్లు లాంటిదని చెప్పి మనం తెలియజేస్తూ మీకు మేము అండగా ఉన్నాం. మీకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరాలు కలగనీయం. మీరు వేటకు వెళ్ళే సమయంలో కూడా ఇంతకుముందు జరిగిందంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం, మేము మీ పక్కనున్నాం, మీకు బోట్లు కూడా ఇస్తామని చెప్పి కూడా మన కలెక్టర్ గారు అయితేనేమి, అధికారులు అయితేనేమి, మంత్రివర్యులు అయితేనేమి, ముఖ్యమంత్రి గారు అయితే అందరూ కూడా మనం మత్స్యకారులకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనతో నిక్షేపంగా ఉన్నారు. వీళ్ళు ఏదో మనం వాళ్ళని ఇబ్బంది పడుతున్నట్టు వీళ్ళు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోవడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం యువతకి అండగా ఉంటుంది, మత్స్యకారులకు అండగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటుంది. ఇది పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి మరోసారి కూడా మనం నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అధికారంలోకి వస్తే సాగర్ డిఫెన్స్ని ఇక్కడి నుంచి వేరే దగ్గరికి మార్చేస్తామని చెప్పడం బట్టి పరిశ్రమలో ఏదైతే నెల్లూరుకి మీరు తీసుకొస్తున్నటువంటి ఎక్కువ సెద్దులో కావచ్చు, తీర ప్రాంతాల్లో కావచ్చు వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకి ఇది ఒక భయాందోళన కల్పించే విషయంగా చూడొచ్చా? ఇది ఇప్పుడు మీరు ఈరోజు ఒక్కరోజే వినుండ్రు. ఇది మొట్టమొదటి నుంచి ఒక్క పరిశ్రమలే కాదు, ఏదైనా కూడా మేము వస్తే అది చేస్తాం, మేము వస్తే ఇది చేస్తాం, మేము అది చేసిపోయాము అని చెప్పుకునే యోగ్యత వాళ్ళకి లేక మేము మళ్ళీ వస్తే పెట్టినాటి ఎత్తేస్తాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.